వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే అత్యాచార యత్నం ఆపై హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లిలో తీవ్ర కలకలం రేపింది. అనారోగ్యంతో విజయమ్మ గ్రామంలో ఉన్న నాటు వైద్యుడు ఓబిశెట్టి ఓబయ్య దగ్గరికి వెళ్ళింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఓబయ్య మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే తేరుకున్న విజయమ్మ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో విజయమ్మ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు నాటు వైద్యుడు ఓబయ్య. ఏం జరిగిందని అనుకుంటున్నా ఏం లేదు. ఇక విజయమ్మను గొంతు కోసి చంపేసిన నాటు వైద్యుడు ఓబయ్య విషయం బయటకు తెలియకుండా శవాన్ని తన ఇంట్లోనే దాదాపు 3 గంటల పాటు ఉంచాడు. కానీ ఆ తర్వాత విషయం గ్రామస్తులకు తెలియడంతో నాటు వైద్యుడు ఓబయ్య ఇంటికి పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. దీంతో ఓబయ్యను రక్షించేందుకు పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. అయితే ఓబయ్యను గ్రామస్తులు బలవంతంగా పోలీసు వాహనం నుండి బయటకు లాగి అతనిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా గ్రామస్తులు పట్టించుకోకుండా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో నాటు వైద్యుడు ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన పెనుగులాటలో జరుగుమల్లి ఎస్ఐ రజియా సుల్తానా స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో మోహరించారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. చూస్తున్నాం, వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే అత్యాచార యత్నం ఆపై హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లిలో తీవ్ర కలకలం రేపింది. అనారోగ్యంతో విజయమ్మ గ్రామంలో ఉన్న నాటు వైద్యుడు ఓబిశెట్టి ఓబయ్య దగ్గరికి వెళ్ళింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఓబయ్య మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే తేరుకున్న విజయమ్మ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో విజయమ్మ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు నాటు వైద్యుడు ఓబయ్య. ఇక విజయమ్మను గొంతు కోసి చంపేసిన నాటు వైద్యుడు ఓబయ్య విషయం బయటకు తెలియకుండా శవాన్ని తన ఇంట్లోనే దాదాపు 3 గంటల పాటు ఉంచాడు. కానీ ఆ తర్వాత విషయం గ్రామస్తులకు తెలియడంతో నాటు వైద్యుడు ఓబయ్య ఇంటికి పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. దీంతో ఓబయ్యను రక్షించేందుకు పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. అయితే ఓబయ్యను గ్రామస్తులు బలవంతంగా పోలీసు వాహనం నుండి బయటకు లాగి అతనిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా గ్రామస్తులు పట్టించుకోకుండా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో నాటు వైద్యుడు ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో జరిగిన పెనుగులాటలో జరుగుమల్లి ఎస్ఐ రజియా సుల్తానా స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో మోహరించారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం సాయంత్రం జరిగిన దారుణమైన ఘటనతో గ్రామస్థం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. గ్రామంలో ఉండే విజయమ్మ అనే మహిళ తనకు పంటి నొప్పి రావడంతో స్థానికంగా ఉండే నాటు వైద్యుడు ఓబయ్యను సంప్రదించింది. అయితే మరికొంత సేపటి తర్వాత వస్తే తను పసరు అందిస్తానని నాటు వైద్యుడు చెప్పడంతో సాయంత్రం సమయంలో ఆయన ఇంటి వద్దకు వెళ్ళింది. అయితే
విజయమ్మ ఇంటి వద్దకు వెళ్లే సమయానికి ఫుల్లుగా మద్యం సేవించిన ఓబయ్య ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పూర్తి స్థాయిలో ఆమె ప్రతిఘటించిన నేపథ్యంలో ఆమెపై దాడి చేసి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. సమీపంలో ఉన్న కత్తిపేటతోటి ఆమెపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే దాదాపు 2 గంటల పాటు మృతదేహాన్ని తన ఇంట్లోనే ఓబయ్య ఉంచుకున్నాడు. అయితే ఓబయ్య కుమార్తె ఆయన ఇంటికి వచ్చి అక్కడ రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఓబయ్యను తమ వాహనాన్ని ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి వరకు ఎవరో మృతి చెంది ఉంటారని భావించిన గ్రామస్తులు గ్రామానికే చెందిన విజయమ్మ లోపల మృతి చెంది ఉండటంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులై జీపులో ఉన్న ఓబయ్యను బయటకు తీసి కర్రలతో దాడి చేయడంతో ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులను కూడా గ్రామస్తులు నెట్టివేసి పెనుగులాట చోటు చేసుకోవడంతో జరుగుమల్లికి సంబంధించిన ఎస్ఐ రజియా సుల్తానా కూడా స్పృహ తప్పి పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఓబయ్యను పెట్రోల్ పోసి అంటించే ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది గ్రామస్తులు అడ్డుకున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. గ్రామంలో పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. పవన్. ఓకే సురేష్. మహబూబాబాద్ జిల్లాలో కురవి మండలం జగ్గు తండాలో ఆర్ఎంపీ వైద్యుల నిర్వాకం బయటపడింది. ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి అచేతనావస్థలోకి చేరుకున్నాడు. బోడ శంకర్ అనే వ్యక్తికి చేతికి ముళ్లు గుచ్చుకోవడంతో ఆర్ఎంపీ వైద్యున్ని సంప్రదించాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజెక్షన్ చేసిన దగ్గర ఇన్ఫెక్షన్ అయి 2 కాళ్లకు సోకింది. అయినా ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుందని వైద్యులు కాలయాపన చేయడంతో బాధితుడి ఆరోగ్యం క్షీణించి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించగా ఆర్ఎంపీల వైద్యం వికటించిందని తెలిపారు. ఈ విషయంపై ఆర్ఎంపీలు శంకర్, రాముల్ను నిలదీస్తే తమకు ఏమీ తెలియదని ముఖం చాటేశారు. దీంతో బోడ శంకర్ దీన స్థితికి కారణమైన ఆర్ఎంపీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మంచం మీద ఉన్నాడంటే కారణం ఆర్ఎంపీ డాక్టర్లే. ఇద్దరు వల్ల వాళ్ళిద్దరు చేపట్టే మా నాన్న ఈరోజు మంచానికి బరువు అయిపోతుండు. ఎంత బాధ ఉండాలి. మాకు ఎవరు న్యాయం చేయట్లేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. 2-3 lakhs ఇప్పటికే పెట్టారు. 2-3 లక్షలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఏంటంటే మేము ఇవ్వలేము, అంత మీరు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రమ్మంటే వాళ్ళు రావట్లేరు. రాము అనే అతను అక్కడ పారిపోయారని చెప్పేసి అంటున్నారు. ఇక పెద్ద మనుషులకు పోతే పెద్ద మనుషులకు ఇంత అమౌంట్ ఇప్పిస్తాం మీకు, ఇది వాళ్ళకి ఏమనకండి, వాళ్ళని అడగొద్దని చెప్పేసి ఇక పెద్ద మనుషులు చెప్తున్నారు. ఇలా దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణవాసులు సెలవులు ముగియడంతో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఫాస్ట్యాగ్ ఉన్న వాహనాల రద్దీ మాత్రం అలాగే ఉంది. గంటల తరబడి జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో దుగ్గిరాల ఎంపీటీసీల సమావేశం జరిగింది. ఎంపీపీ అభ్యర్థి జబీన్ను బీసీ కాదనడం అర్ధరహితమని ఎంపీటీసీలు అన్నారు. యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నారని విమర్శించారు. 4 నెలల క్రితం తన తమ్ముడికి బీసీ ధ్రువపత్రం ఇచ్చారన్న జబీన్ 4 నెలల తర్వాత నేను బీసీ కాదని ఎలా చెబుతారని జబీన్ ప్రశ్నించారు. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని జబీన్ ధీమా వ్యక్తం చేశారు. సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆల రామకృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓతో రిజెక్ట్ చేయించారు. ముస్లిం ఆల రామకృష్ణారెడ్డి ముస్లిం దోహి. మా ఇంట్లో అందరికీ బీసీ సర్టిఫికేట్స్ అందరికీ ఉన్నాయి. ఎంఆర్ఓ గారు 4 నెలల కింద మా తమ్ముడికి షేక్ తస్ముద్దీన్కి మల్లేశ్వరి గారే
సైన్ చేసి ఇచ్చారు బీసీ సర్టిఫికేట్. ఎలాగ న్యాయస్థానంలో గెలిచి ఎంపీపీ పదవి గెలుస్తాం, ఎంపీపీ పదవిగా ఎన్నికవుతాం. అధికారులు గమనించండి, వైసీపీ నాయకులు గమనించండి, స్థానిక ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పుకొని తెలియజేస్తున్నాను. మేము తెలుగుదేశం పార్టీ తరపున న్యాయస్థానంలో పోరాటం చేసి బీసీ సర్టిఫికేట్ సాధించిన తర్వాత రేపు జరగబోయే ఎంపీపీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మా ఎంపీపీ అభ్యర్థిగా షేక్ జబీనా గారిని, వైస్ ఎంపీపీగా మా అభ్యర్థుల్ని, కోఆప్షన్ అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఓ ముసలి హల్చల్ చేసింది. భారీ సైజులో ఉన్న ముసలి రోడ్డుపైకి రావడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. కృష్ణానదికి వస్తున్న వరదతో ముసలి నీటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ముసలిని రోడ్డుపై చూసిన వాహనదారులు అటూ ఇటూ పరుగులు తీశారు. ఇక కొందరు తమ మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నేతల కార్లను కూడా పోలీసులు వదలడం లేదు. జంబికుంట హుజూరాబాద్ మార్గాల్లో మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ నేతలు పెద్దిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి వాహనాలను ఆపిన పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీ పూర్తయ్యే వరకు హరీష్ రావుతో టీఆర్ఎస్ నేతలు రోడ్డు పక్కన వేచి ఉన్నారు. తనిఖీల తర్వాత వారు హుజూరాబాద్ వెళ్లారు. మూడు నెలల్లో మా భవన నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు గెలుపుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంచు లక్ష్మి తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం మంచు కుటుంబం తిరుపతి వెళ్ళింది. విష్ణు కుటుంబ సభ్యులతో పాటు ప్యానెల్ సభ్యులు శ్రీవారి దర్శనానికి వెళ్లారు. విష్ణు గారు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ మొత్తం ప్యానల్ మెంబర్స్ అందరినీ వచ్చాం ఈరోజు. దేవుడిని మాకు బలాన్నిమ్మని కోరుకుంటాం, మాకు అనుకున్న పనులన్నీ చేయడానికి. ఇప్పుడు ఈ జనరేషన్కి నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి కానీ ప్లానే. త్వరలో మీకు మీ అందరికి ఎలాగో మేము ఏం చేస్తున్నాం అని తెలుస్తూ ఉంటుంది. భవనము ఎప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశం కరెక్ట్గా 3 నెలల్లో ఈ క్వశ్చన్కి మాత్రం పక్కా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడానికే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం అందరూ ఎంత రూట్ చేశారో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ ఏ మంచి పని మొదలు పెట్టినా ఫస్ట్ కొండకి వెళ్ళి నేను పెద్దనాన్న అన్నాను కాబట్టి ఆయన దర్శనం తీసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాలని వచ్చాను. సో థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ అవుతోంది, విష్ణు గారిని పలకరించలేదు, మొహం తిప్పుకున్నారు అని. అయ్యో రామ, వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు మేడం. అంటే మీరేమంటారు మేడం? ఒక ఫోటో తీసి ఏదేదో మాట్లాడుతున్నారండి. అంటే మీరన్నా అందరూ కలిసే ఉన్నట్లేనా? గృహ వినియోగదారులకు విద్యుత్ కోతల నుంచి వెసులుబాటు కల్పించేందుకు ట్రాన్స్కో అధికారులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల యజమానులను సాయంత్రం సమయంలో లోడ్ రిలీఫ్ ఇవ్వాలని కోరుతున్నారు. విదేశాలకు ఎగుమతులు లేని స్పిన్నింగ్ మిల్లులకు సాయంత్రం సమయంలో 4 గంటల పాటు లోడ్ రిలీఫ్ ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. కేవలం తాము విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నామని, దీనివల్ల గృహ వినియోగదారులకు వెసులుబాటు వస్తుందని పారిశ్రామికవేత్తలకు నచ్చజెబుతున్నారు. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతల నుంచి గృహ వినియోగదారులకు వెసులుబాటు కల్పించేందుకు డిస్కంలు, ట్రాన్స్కో ప్రయత్నాలు ప్రారంభించాయి. ఏ విభాగంలో ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుందో పరిశీలించి అక్కడ లోడు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలున్నాయి.
జిన్నింగ్ పరిశ్రమకు ఇప్పుడు అంత వినియోగం అవసరం లేకపోయినప్పటికీ స్పిన్నింగ్ మిల్లులు మాత్రం తమకు వచ్చిన ఆర్డర్ల మేరకు ఎగుమతులు చేసేందుకు 3 షిఫ్టుల్లో పనులు చేస్తున్నాయి. మరికొన్ని స్పిన్నింగ్ మిల్లులు దేశీయ మార్కెట్లలో వినియోగించే దారాన్ని తయారు చేస్తున్నాయి. ఇటువంటి పరిశ్రమలకు అంత అత్యవసరంగా వినియోగం ఉండదు. ఇటువంటి పరిశ్రమలకు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9:30 లోపు వినియోగాన్ని తగ్గించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మిల్లులు తమ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎగుమతి ఆర్డర్లు ఉన్న మిల్లులు మాత్రం ఆ సమయంలో లోడ్ రిలీఫ్ ఇవ్వలేమని, దీనివల్ల ఒక షిఫ్టును సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుందని అధికారులకు వివరిస్తున్నారు. విదేశీ కొనుగోలుదారులు సకాలంలో ఎగుమతి ఆర్డర్లను భర్తీ చేయని పక్షంలో ఇబ్బందులకు గురి చేస్తారని ఆందోళన చెందుతున్నారు. సకాలంలో ఆర్డర్లు ఇస్తేనే విదేశీ కొనుగోలుదారుల నుంచి డబ్బులు వస్తాయని, లేని పక్షంలో తాము ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్కో, డిస్కంల అధికారులు తమపై ఒత్తిడి మాత్రం చేయడం లేదని, కేవలం విజ్ఞాపన పూర్వకంగానే మాట్లాడుతున్నారని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ఇక అధికారికంగా కోతలు విధించాల్సి వస్తే ముందుగానే వెల్లడిస్తామని అధికారులు వివరించినట్టు తెలిసింది. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకే తాము పీక్ అవర్స్ సమయంలో లోడ్ రిలీఫ్ అడుగుతున్నామని పారిశ్రామికవేత్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాము సాధ్యమైనంత వరకు విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా ట్రాన్స్కో అధికారులు మిల్లుల యజమానుల సమావేశంలో వివరించినట్టు తెలిసింది. విద్యుత్ వినియోగానికి సంబంధించి దారితీసిన పరిస్థితులు ఏమిటనేది చెబుతున్నప్పటికీ మిల్లుల యజమానులు మాత్రం సంతృప్తి చెందటం లేదు. బొగ్గు సరఫరా సక్రమంగా లేకపోవటం, ముందుచూపు లోపించటం, సౌర పవన విద్యుత్ సంస్థలపై కక్షపూరిత వైఖరి, పవర్ ఎక్స్చేంజీలో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుందని, రాయలసీమ, కృష్ణపట్నం థర్మల్ స్టేషన్లను మూసివేయడం వంటి చర్యల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు విద్యుత్ ఉత్పాదనను పెంచాలన్నా బొగ్గు సరఫరా లేదు. మరోవైపు సౌర పవన విద్యుత్ సంస్థలు బకాయిలు చెల్లించకుండా విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభించేది లేదని తేల్చి చెబుతున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన మెరుగుపడే అవకాశం లేదని విద్యుత్ రంగ నిపుణులు వివరిస్తున్నారు. ట్రాఫిక్ లేకుండా రయ్యమంటూ వెళ్లేలా రహదారులు, రోడ్డుకు ఇరువైపులా డివైడర్ మధ్యలో పచ్చటి మొక్కలు, ఎక్కడా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్లానింగ్. దాదాపు ఇలానే హైవేలు ఉంటాయి. కానీ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాలను కలిపే హైవే మాత్రం డర్టీ రోడ్డుగా మారింది. హైవేపై మరణ మృదంగం కొనసాగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ తిరుపతికి త్వరగా వెళ్లడంతో పాటు మెట్ట ప్రాంతాల అభివృద్ధి కోసం 2017లో NH 565ని నిర్మించారు. ఏపీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా రోడ్డు నిర్మాణం జరిగింది. నగరికల్లు, నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, పామూరు, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, అనంతసాగరం, రావూరు, వెంకటగిరి, రేణిగుంటలను కలుపుతూ ఈ రోడ్డు వెళ్తోంది. తెలంగాణలో 86 కిలోమీటర్లు, ఏపీలో 420 కిలోమీటర్ల మేర ఉంది. ఈ రహదారితో తెలంగాణ, తిరుపతి మధ్య దూరం బాగా తగ్గింది. కర్ణాటకతో పాటు కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వాసులు విజయవాడ వెళ్లేందుకు ప్రయోజనకరంగా ఉంది. అయితే ఈ హైవే గల్లీ రోడ్లతో పోటీ పడుతుంది. ఎక్కడికక్కడ తేలిన రోడ్డు, రోడ్లకు ఇరువైపులా మధ్యలో కనిపించని క్రాస్ లైన్లు, ప్రమాద సూచికలే ఉండవు. ఇక గ్రామాల సమీపాల్లో వీధి దీపాలు, సిగ్నల్ లైట్లు ఉండనే ఉండవు. స్పీడ్ కంట్రోల్ బ్రేకర్స్ మచ్చుకైనా ఉండవు. వంతెనలు, ప్రమాదకర మలుపులు ఎక్కడున్నాయో అంతుపట్టదు. ఇరువైపులా ముళ్ల చెట్లు పెరిగి రోడ్డు మీదకు వచ్చేస్తున్నాయి. అయినా సరే చింతలపాలెం, మేకలవారిపల్లి, రావిగుంటపల్లి, కృష్ణంపల్లి, రావూరు టోల్ గేట్లు దగ్గర ముక్కు పిండి మరీ టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. 4 ఏళ్లలోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో దివ్యాంగులయ్యారు. అయినా అధికారులు స్పందించడం లేదు.
ప్రమాద సమయాల్లో హైవే అథారిటీ పట్టించుకోకపోవడంతో తక్షణం వైద్య సహాయం అందక ఎక్కువ మంది చనిపోతున్నారు. నగరికల్లో ఏర్పేడు హైవేపై మరణ మృదంగం కొనసాగుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వరుగుంటపాడు మండల కేంద్రంలో కానీ దుత్తలూరు మండల కేంద్రంలో కానీ ఉన్నటువంటి హైవే రోడ్డు మీద డివైడర్ల మీద ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ సిస్టమ్ అంతా కూడా ఆరిపోయింది. దిగి ఊర్లలోకి పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలుపుగా ఉన్నటువంటి ఆ ఏరియాలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా దీని మీద అధికారులు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చెట్లు కూడా వేపుగా పెరగడం వల్ల అక్కడక్కడ వారు వాహనదారులకి ఆటంకంగా ఉంది. ఏదైతే ఎక్కడెక్కడ హైవే ఉన్నటువంటి గుంతులు ఉన్నాయో వాటిని పూర్తిగా పూడ్చి వేసినట్లయితే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ జాతీయ రహదారి అనుమతి నిర్మాణం కోసం వెంకయ్య నాయుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పలువురు విశేష కృషి చేశారు. అయితే రహదారి ప్రస్తుత పరిస్థితి, ప్రమాదాలపై అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైవే మరమ్మతుల కోసం ప్రజా ప్రతినిధులు కూడా స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. అతిసారా సోకిందని తెలిస్తే అందరూ సలహా ఇచ్చేది ఓఆర్ఎస్ తీసుకోమని. అయితే అలా ఓఆర్ఎస్ ఉందని ఏది పడితే అది కొనుక్కొని తాగితే మీ పని గోవిందా. డయేరియా తగ్గకపోగా ప్రాణాల మీదకు వస్తుంది. మల్టీనేషనల్ కంపెనీలు విక్రయించే ఓఆర్ఎస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు విరుద్ధంగా ఉండడమే కారణం. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మల్టీనేషనల్ కంపెనీల భాగోతం తాజాగా తెరపైకొచ్చింది. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్. అతిసార సోకి వాంతులు విరేచనాలతో నీరసంగా మారినప్పుడు శక్తి కోసం డాక్టర్లు ఈ ఓఆర్ఎస్ ను నీళ్లలో కలుపుకొని తాగమని సూచిస్తారు. డయేరియాకు ఓఆర్ఎస్ చక్కటి విరుగుడు. అయితే ఇప్పుడు ఆ ఓఆర్ఎస్ కూడా విషతుల్యంగా మారింది. ఇప్పుడు ఓఆర్ఎస్ తీసుకుంటే అతిసారం తగ్గడం దేవుడెరుగు, ప్రాణాలే పోతాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని తాగితే ఎలాంటి ఫలితం ఉండదని తేల్చి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించి తయారు చేసిన ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లని మెడికల్ షాపుల్లో ఓఆర్ఎస్ పేరుతో అంటగడుతున్నారని చెబుతున్నారు. అవి కేవలం పండ్ల రసాలే తప్ప శరీరానికి ఎలాంటి శక్తిని ఇవ్వవని, డయేరియాను నియంత్రించలేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ రూల్స్ 1945 చట్టం ప్రకారం ఓఆర్ఎస్ ను షెడ్యూల్ కేలో క్లాస్ 27లో డ్రగ్గుగా పేర్కొన్నారు. ఈ డ్రగ్గును అతిసార వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం సోడియం క్లోరైడ్ లీటర్కు 2.6 గ్రాములు, గ్లూకోజ్ 13.5 గ్రాములు, పొటాషియం క్లోరైడ్ 1.5 గ్రాములు, ట్రైసోడియం సిట్రైట్ డైహైడ్రేట్ 2.9 గ్రాములతో ఓఆర్ఎస్ ను తయారు చేయాలి. ఈ ప్రమాణాలతో ఉన్న ఓఆర్ఎస్ ను తాగినప్పుడే అతిసార అదుపులోకి వస్తుంది. కానీ WHO నిబంధనలకు విరుద్ధంగా జాన్సన్ అండ్ జాన్సన్, రెడ్డీస్ ల్యాబ్, అమృతాంజన్ లాంటి మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న ఓఆర్ఎస్ లు చిన్నారుల ప్రాణాలను తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పండ్ల రసాన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్ గా నమ్మించి విక్రయిస్తుందని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ విక్రయిస్తున్నది ఓఆర్ఎస్ కాదని, అది ఓఆర్ఎస్ఎల్ అని, దాన్ని నిషేధించాలని ప్రొఫెసర్ పిల్ దాఖలు చేశారు. ఓఆర్ఎస్ఎల్ బ్రాండ్ కేవలం పళ్ల రసాలతో తయారు చేసిన పానీయమే తప్ప అది అతిసార వ్యాధి నిరోధకానికి ఏమాత్రం దోహదం చేయదంటూ ఆధారాలతో సహా తన వాదనలను పిటిషన్లో పేర్కొన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఓఆర్ఎస్ఎల్ బ్రాండ్లో షుగర్ శాతం మరీ ఎక్కువగా ఉండటంతో అతిసార వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉందని పిటిషనర్ తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ ఓఆర్ఎస్ఎల్, ఓఆర్ఎస్ఎల్ ప్లస్, ఓఆర్ఎస్ఎల్ రీడైహైడ్రేట్ పేరుతో 3 వేరియంట్లను మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ మూడింటిలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను ఏమాత్రం పాటించటం లేదు. అంతేకాదు ఈ 3 వేరియంట్ల ఓఆర్ఎస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లేదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్, భారత నియంత్రణ మండలి,
ఎఫ్ఎస్ఎస్ఐ ఆమోదం ఉన్నట్లు మాత్రమే జాన్సన్ అండ్ జాన్సన్ చెబుతోంది. దీంతో పాటు రెడ్డీస్ ల్యాబ్ రీబ్యాలెన్స్, అమృతాంజన్ హెల్త్ కేర్ లిమిటెడ్, గ్రాట్నిక్ ఎలక్ట్రోప్లస్ బ్రాండ్లను నిషేధించాలని పిటిషనర్ ఢిల్లీ హైకోర్టును కోరారు. మోసపూరిత ఓఆర్ఎస్ఎల్ పై డీసీఐ, సిడిఎస్ఈఓ, ఎఫ్ఎస్ఎస్ఐ లాంటి డ్రగ్ నియంత్రణ మండళ్లకు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. జేఎన్యూ ప్రొఫెసర్ పిల్పై ఢిల్లీ హైకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీలో అంతర్గత సమస్యలను పక్కన పెట్టి ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధు కసరత్తు మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే లాస్ట్ ఛాన్స్, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 13 పాయింట్ల ఫార్ములాను ప్రతిపాదించారు. సాగు చట్టాలు, డ్రగ్స్ మాఫియా, కరెంటు కష్టాలు, శాండ్ మాఫియా, మహిళా సాధికారత, సింగిల్ విండో సిస్టమ్ ఇలా 13 పాయింట్ల అజెండాను అమలు చేయాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ అంశాలపై చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు జరిగిన నష్టాన్ని నివారించేందుకు ఇదే చివరి అవకాశమని, ఇకనైనా వాటిని సరిచేసుకుంటే మంచిదని ఆయన లేఖలో పేర్కొన్నారు. పంజాబ్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధు మధ్య గొడవతో కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. ఇటీవలే అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా కూడా చేశారు. ఆ తర్వాత చరణ్జిత్ సింగ్ చన్నీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, కొన్ని రోజులకే సిద్ధు పీసీసీ పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయి. తాజాగా రాహుల్ను కలిసిన సిద్ధు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో డబుల్ హార్స్ మినపగుళ్ళు 3వ యూనిట్ను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన మహదేవ దాల్ ఇండస్ట్రీస్ను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ కళాకారులు అన్నపూర్ణ, నవ్యశ్రీ సహా పలువురు హాజరయ్యారు. దేశ విదేశాల్లోనూ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు విక్రయాలు చేస్తున్నట్లు పరిశ్రమ యజమాని శ్యాంప్రసాద్ తెలిపారు. సంతోషపడుతుంది ఏంటంటే తెనాలి ప్రాంతంలో సుమారు 15 కోట్ల రూపాయలతో 3వ యూనిట్ని శ్యామ్ గారు తెనాలి నియోజకవర్గంలో, తెనాలి మండలంలో ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. అంటే తెనాలికి ప్రాముఖ్యం కాబట్టి మా బ్రాండ్కి మేము తెనాలిని యాడ్ చేయడం జరిగింది. సో 2005లో ప్రారంభించిన మా వ్యాపారం ఈ 16 ఏళ్ళలో 3 యూనిట్ల ద్వారా మేము ప్రజలకి మినపగుళ్ళని సప్లై చేయగలుగుతున్నాము. మేము ప్రస్తుతం ఈ మినపగుళ్ళని ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీ, యుఎస్, కెనడా, సింగపూర్, ఒరిస్సా, వీటితో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా భారతదేశం మొత్తము మన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ వాటి ద్వారా కొనుక్కుంటున్నారు. రీసెంట్గా జేఈఈ అడ్వాన్స్డ్ 2021 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. ఓపెన్ కేటగిరీలో టాప్ 10లో 4 ర్యాంకులు సాధించారు. 1, 4, 5, 9 ర్యాంకులను నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు కైవసం చేసుకున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్లు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారు అభినందనలు తెలిపారు. వారితో కేక్ కట్ చేయించారు. సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇక నీట్ ఫలితాల్లోనూ నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు.
ఫ్లాష్ దించండి అందరి దగ్గర రండి. శరణే కదా శరణ్య भैया हेलो भैया रैंकर इंडिया He is the student who secured chemistry Olympiad in international. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.